హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సండే అంటే మన ఛానల్లో ఎవ్రీ వీక్ వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియో కూడా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే గత కొన్ని వారాలుగా మీరు మంచి కామెంట్లు పెడుతున్నారు. వాటికి రిప్లై మాకు తెలిసిన పని గురించి మాకు తెలిసిన విధంగా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది, ఏది మంచి ఏది చెడు అనేది. సో ఈ వారం ఆ కామెంట్లు ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న డిస్కషన్ ఉందండి. అదేమీ లేదు, గత కొన్ని రోజులుగా ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నేను రీల్స్ అవి అప్లోడ్ చేయడం కొంచెం తగ్గించాను అనమాట. అంటే ఇంట్లో వర్క్, ఒక ఫంక్షన్ ఉండడం, ఇటుపక్క కొత్త పనులు స్టార్ట్ అవ్వడం, వీటి వల్ల సో ఆ విధంగానే కొన్ని కాల్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను, కొన్ని మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సారీ, ఎవరు ఏమనుకోవద్దు. కానీ తప్పకుండా త్వరలో కొంచెం ఫ్రీ అయిపోయినప్పుడు నేనే మీకు రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాను, అలానే మెసేజెస్ కూడా రిప్లై ఇస్తాను. అలానే ఈ గత 2 or 3 వీక్స్లో కొన్ని బ్యాడ్ కామెంట్లు కూడా వచ్చాయి, అదే బ్యాడ్ మెసేజ్లు కూడా వచ్చాయి. అవేంటని నేను డిస్ప్లే చేయొచ్చు, కానీ అవి డిస్ప్లే చేయకపోవడానికి ఒక కారణం ఉంది. అది కొంతమంది ఏంటంటే అవన్నీ పట్టించుకోకూడదు అంటున్నారన్న, కానీ పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనం చేస్తున్నది మంచి పనే, దాన్ని ఎందుకు అలా కన్వే చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. దానివల్ల నాకు మనీ వస్తుందా, పని వస్తుందా, ఏమొస్తుందని తెలియదు. కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ పెట్టాను, ఒక బాధ్యతగా నేను ఒక వీడియో చేయాలి, బాధ్యతగా నా పని ఇది, నా వర్క్ గురించి ఇది చెప్పాలి అనే తాపత్రయంతోనే చెప్తున్నాను తప్ప ఇంకేం కాదు. అంటే అసలు ఎందుకు అలా మెసేజ్లు పెడుతున్నారో, ఎందుకు అలా కామెంట్లు పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కొన్ని కామెంట్లు డిలీట్ కూడా చేశాను నేను. అంటే పని వచ్చా రాదనేది పక్కన పెడితే నేను వీడియోస్లో చెప్పేది ఏంటంటే ఎక్కువగా పని పర్ఫెక్ట్గా చేయించుకోండి, దానికి తగిన డబ్బులు ఇవ్వననే చెప్తున్నాను తప్ప ఊరికనే చేసేస్తారు లేకపోతే ఇట్లా అట్లా నేను చెప్పట్లేదు. ఒకడికి శత్రువులు ఉంటారు, లేకపోతే ఒకరికి నచ్చదు. అంటే ఒక మనిషి అందరికీ నచ్చుతారని ఏం లేదు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నేను పుట్టిన నుంచి బద్ధశత్రువుని అయితే కాదు కదా ఎవరికి కూడా. అలాంటిది నన్నే టార్గెట్గా ఎందుకు, ఒక్కొక్క వ్యక్తి అంటే టార్గెట్ ఇంకా పూర్తిగా ఇన్స్టాలో కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా కొంతమంది టార్గెట్ చేసి ప్రతి ఒక్క వీడియోకి ఇలానే పెట్టాలి, ఏదో ఒక రకంగా అన్ని కెలకాలని కెలుకుతున్నారు. సో బూతులు నాకు వచ్చు, నేను మాట్లాడగలను, నేను అన్నీ చేయగలను. బట్ అలా చేస్తే మీకు నాకు అర్థం ఉండదన్న. అదేవిధంగా నేనే మీకు శత్రువుని కాదు, లేకపోతే సంథింగ్ ఇంకోటి కూడా కాదు. మీలోనే నాకు ఎంతోమంది మంచిగా సపోర్ట్ చేసి నువ్వు ఇంకా చేద్దాము, మంచి స్టేజ్కి వెళ్తావు, అది ఇదని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా పొగినంత మాత్రం నేనేం పెద్ద గొప్పని అది ఇదని కూడా ఫీల్ అవ్వలేదు. సో నేను చేస్తున్న హార్డ్ వర్క్కి నాకు కొంచెం బూస్టప్ అనమాట అవి. అలానే మీరు పెడుతున్న కామెంట్లు ఇంకా నన్ను డౌన్కి లాగేస్తున్నాయి. ఏదైనా పోస్ట్ చేద్దామనే ముందు అమ్మో దీనికి ఏం మాట్లాడతారో ఏటో, ఇంత బ్యాడ్ కామెంట్లు పెడతారేమో అనే ఫీల్ అయిపోతుంది అనమాట. కొన్ని మాటలు చెప్దామన్నా సరే సో ఎందుకో అర్థం కావట్లేదు అన్న. ఒకడు మన కళ్ళ ముందు ఎదిగితే వాడిని ఏ రకంగా దించాలి, ఏ రకంగా వాడిని మాట్లాడి కెలకాలి, వాడిని ఏ రకంగా రాయితో కొట్టాలనే చూస్తారేమో నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం ఈ వీడియోలు ఆపేస్తున్నాను కానీ లేకపోతే ఇంకోటి మాత్రం అనుకోకండి. డెఫినెట్గా నాకు తెలిసిన కంటెంట్, నేను చేస్తున్న వర్క్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తానే ఉంటాను. అలానే ఇంకొకరు పెట్టారు, నువ్వు ఇదంతా చేస్తున్నది అమౌంట్ గురించే కదా చేస్తున్నారు అనుకుని సంథింగ్ బూతులు తిట్టారు. వాళ్ళకి రిప్లై ఇచ్చాను, ఇలా కాదన్నా ఎందుకు అసలు పెడుతున్నారని. సో అమౌంట్ గురించి అన్నారు. ఈ ఎవ్రీ వీక్ గురించే మాట్లాడుకున్నట్లయితే వారానికి ఈరోజు ఒక్కరోజు ఈ వీడియో నేను పని సెలవు పెట్టే చేయాల్సి వస్తుందన్న. ఓపెన్గా చెప్తున్నాను, ఎవ్రీ వీక్ వీడియో చేయాలంటే పని నుంచి వచ్చి చేయడం అంటే మాత్రం కుదరట్లేదు ఇంకా. సో నేను ఆ రోజు సెలవు పెట్టుకొని చేయడం జరుగుతుంది, లేదా ముందు రోజు అయినా సరే హాఫ్ డే వర్క్ చేసి హాఫ్ డే సెలవు పెట్టడం జరుగుతుంది. నా హాఫ్ డే కూలీ 400 నుంచి 500. ఆ 500 రూపీస్ అంటే ఈ వీడియో నేను రిలీజ్ చేస్తే నాకు వచ్చేది $1 కూడా రావట్లేదు. సో అంటే మనీ గురించని కాదు, ఓపెన్గా మీతో చెప్పాలని చెప్తున్నాను. డబ్బుల గురించి ఆశపడి అయితే ఇన్స్టాలో ప్రమోషన్స్ ఉన్నాయి, చాలా ప్రమోషన్స్ అడిగారు నన్ను. మాది మోటార్ పైప్స్ చేయని, ఎలక్ట్రికల్ సామాన్లు చేయని, అదేవిధంగా కొన్ని మెటీరియల్స్ చేయని, ఇలా చాలామంది చాలా విధాలుగా అడిగారు. కానీ మనం ఏది ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ముందు ఏం చెప్పాను, ప్రమోషన్స్ ఏవో నాకు డబ్బులు వచ్చే పనులు చేస్తానని నేను స్టార్ట్ చేయలేదు. వర్క్ బయటికి తెలియాలి, సొంతంగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు మంచిగా ఇల్లు కట్టించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఎవ్రీ వీక్ ఈ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఇవన్నీ స్టార్ట్ చేశాను తప్ప నేనేదో గొప్ప అయిపోయి డబ్బులు వచ్చేయాలి, వాటితో ఎంత సంపాదించాలి, వాటితో అంత సంపాదించాలనే సంపాదన మీద అయితే కాదన్నా. నాకు తెలిసిన పని, నాకు తెలిసిన కంటెంట్
నేను నలుగురికి షేర్ చేస్తాను. రూపాయి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒకరు నన్ను మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా పిలిచారు, మొన్న ఒకరు బయటకు పిలిచారు, నువ్వు ఇచ్చిన కష్టానికి ఇది కూడా డబ్బులని ఇచ్చారు ఒకసారి, సూపర్. అదేవిధంగా కొంతమంది మన కష్టాన్ని అర్థం చేసుకొని ఉంటారు, వాళ్ళు కష్టపడి వచ్చారు కదా అని చెప్పేసి, అలాంటి వాళ్ళు. అలానే నన్ను తిప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యన కాలంలోనే చాలామంది ఉన్నారు, మేము అలా కట్టేయాలనుకుంటున్నాం, ఇలా కట్టేయాలనుకుంటున్నాం, మీరు రండి అంటే వెళ్ళాము, ఇది అదని చెప్పాము, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, అంతా ఓకే డన్ బాబు, మేము మళ్ళీ ఫోన్ చేస్తాం, అంతే. ఇక తిప్పులే. ఇదంతా మీకు తెలిసిన కదే అనమాట. అది ఒక సర్కిల్, ఒక వీల్లా అనమాట, తిరుగుతూనే ఉంటుంది చక్రం అనేది. అందులో ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుంటారు, ఒకరు అర్థం చేసుకోరు. ప్లీజ్ దయచేసి ఒకటే చెప్తున్నాను, నేనైతే మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఆ కామెంట్లు పెట్టడం వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ, లేకపోతే నన్ను ఒక తిట్టడం వల్ల కానీ, లేకపోతే ఎవరైనా నీ అమ్మ అనడం కానీ, లేకపోతే సంథింగ్ మీరు పెట్టే బూతులు కొన్ని ఉన్నాయి కదా, అవి అనడం వల్ల మీకు అక్కడ ఏం సునకానందమో నాకు తెలియదు, కానీ నాకైతే పావలాకి పనికిరావు అవి. సో నేను ఏదో ఆపేస్తానని, లేకపోతే మీకు ఏదో కోపర్ రిప్లై ఇస్తానని మాత్రం అనుకోవద్దు. అలానే మీరు ఇలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కదా, మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ₹1 ఉపయోగం ఉందా చెప్పండి అన్న. ఒకటి ఎదుగుతుంటే వీలైతే సపోర్ట్ చేయండి, తమ్ము అలా కాదు ఇలా అని నేను వింటాననే చెప్తున్నాను. ఎందుకంటే పని అనేది ఒక సముద్రం, అది ఎవ్వడికి కూడా మొత్తం అందరికీ నాకంతా వచ్చు అనే ఇది లేదన్న. ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అందరం కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాలి తప్ప, ఎవరో ఎదిగిపోతున్నారు, వాడికి అంతమంది వచ్చేస్తున్నారు, వీడికి ఎంతమంది వచ్చేస్తున్నారు, ఏం చేసుకుంటామన్న. ఇన్స్టాలో 60K ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఒక 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందులో ఎంతో కొంతమంది ఉంటారు. సో గుడ్డిగా నన్ను ఫాలో అయిన వాళ్ళు కూడా ఉంటారు, అలా నన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, నేను ఉండరనైతే అనను. కానీ మరీ బూతులు తిట్టి ఫ్యామిలీలు తిట్టే అంతగా ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీకు అది ఏం ఆనందమో నాకు తెలియట్లేదు. సరే ఓకే, అది మీ ఇష్టం, నేనైతే వీడియోలు ఆపుదామని అయితే అనుకోవట్లేదు. సో ఇంతసేపు టైం ఎందుకు తీసుకున్నానంటే ఇది చెప్పాలన్నా, చెప్పకపోతే కుదరట్లేదు. ఎందుకంటే మనం చేస్తున్న పని మంచి అయినా సరే ఇంత దారుణంగా ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు అర్థం కాదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సారీ, ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పుట్టి అన్న వాల్కేర్ అన్న ఒకటేనా అని అడుగుతున్నారు. అంటే పుట్టి అన్న వాల్కేర్ అన్న ఒకటేనా అడుగుతున్నారన్న. పుట్టి అన్న వాల్కేర్ అన్న ఒకటే అన్న, పుట్టినే వాల్కేర్ పుట్టి అంటామన్నమాట, ఓకేనా. ఓకే, అదే అన్న ఇంకోటి అడుగుతున్నారు, విండోస్కి చెక్క మంచిదా, యూపీవీసీనా, WPVC ఏది మంచిది అని అడుగుతున్నారన్న. సో విండోస్కి ఏది మంచిది అంటే అది మనం భూమి బట్టి ఉంటుంది అన్న. అంటే మన ఇల్లు కొన్ని ఏరియాస్లో ఎక్కువగా చెదలు పడుతూ ఉంటుంది అనమాట, కొన్ని ఏరియాలో ఎక్కువ చెదలు పట్టదు. చెదలు ఎక్కువగా పడుతుంది అన్న దగ్గర గ్రనెట్ అంటించుకొని WPVC అయితే మాత్రం యూస్ చేయండి, బాగుంటుంది. యూపీవీసీ అయితే వద్దు. అదేవిధంగా చెక్క మంచిదంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు మీరు చెక్క యూస్ చేయొచ్చు, మెయింటెనెన్స్ పరంగా అన్నిటికీ బాగుంటుంది, బాగోదని అయితే కాదు. బట్ చెదల సమస్య ఉందా అనే దగ్గర మాత్రం అవాయిడ్ చేయడం మంచిదన్న. ఓకే, అలానే ఆయన ఇంకోటి అడుగుతున్నారు, వాల్ కేర్ ఖచ్చితంగా పెట్టాలని అడుగుతున్నారన్న. వాల్ కేర్ ఖచ్చితంగా పెట్టాలంటే ఇప్పుడు మనకి అప్డేట్ అవుతున్నాం కదా, ఇల్లు అనేది కొంచెం కలర్ఫుల్గా బాగుండాలి, బ్రైట్గా అనుకుంటున్నాం కదా. సో దానికి తగ్గట్టు ఇంటీరియర్ వర్క్ వస్తుంది, దానికి తగ్గట్టు టైల్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఈ వాల్ కేర్ పుట్టీలు, ఈ ఫాల్ సీలింగ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెట్టాలని అంటే ఏం లేదన్నా. మీరు ఇల్లు కట్టుకొని తెల్ల సున్నం వేసుకొని కూడా దిగొచ్చు, ఎవరేం అనరనమాట. బట్ మీకు అందంగా ఉండాలి అనుకుంటాం కదా, సో దాన్ని బట్టే ఈ పుట్టీలు ఇవన్నీ కూడా, ఓకేనన్నా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా. ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ప్లీజ్ అన్న హెల్ప్ మీ, మేము కొత్తగా ఇల్లు కట్టిస్తున్నాం, సిమెంట్ వర్క్ మొత్తం అయిపోయింది, ప్రైమరీ ఫస్ట్ కోట్ వేశారు, 9 ఇంచుల గోడలకి అక్కడక్కడ పగుళ్ళు వస్తున్నాయి, వాటిని ఎలా రిపేర్ చేయించాలి, వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందని అడుగుతున్నారు. సో వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఏమి ఉండదన్న, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదేవిధంగా వాటిని రిపేర్ అంటే మనకి క్రాక్ పుట్టి ఉంటుందన్న, క్రాక్ పుట్టి తీసుకొని ఆ చిన్న పగుళ్ళకి ఆ క్రాక్ పుట్టి పెట్టినట్లయితే మీకు అది కవర్ అయిపోతుంది. కానీ బ్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు మనం నీట్గా బ్రిక్ వర్క్ చేయించుకోవాలి, ప్లాస్టింగ్ వర్క్ కూడా నీట్గా చేయించాలి. వాటికి తగ్గట్టు మాల్ మిక్సింగ్ రేషియో కానీ క్యూరింగ్ కానీ ఇవన్నీ మీరు కరెక్ట్గా చేయిస్తే మీకు ఇల్లు అనేది ఆ విధంగా పగులు రావడం అంతా తగ్గుద్దనమాట. కంగారు పడి కట్టించుకోవద్దన్న, ఇల్లు అనేది ఒక డ్రీమ్ కాబట్టి దాన్ని ఎంత నీట్గా మీరు పని చేయించుకుంటే అంత మంచిది, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ అన్న, ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అన్న, హౌస్కి లోపల బయట ఫ్లోరింగ్లో కొత్త స్టోన్, సింధూర స్టోన్ ఇలాంటివి
వెయ్యొచ్చా అన్న, ఫస్ట్ ఫ్లోర్లో వేస్తే వెయిట్ ఎక్కువ అవుతుందా, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. అంటే మన గ్రనెట్ వేయించుకోవచ్చు అని అడుగుతున్నారు. సో వెయిట్ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువే అన్న, అది మీరు డిస్టెన్స్ బట్టి అనమాట. మరి స్ట్రక్చర్ డ్రాయింగ్ ఉంటుంది కదా, పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ ఎంత ఉంది, భీములు వేసారా లేదో చూసుకోండి. ఇండివిజువల్ హౌస్, చిన్న చిన్న డూప్లెక్స్ ఇల్లు, లేదంటే మనం చిన్న వెడల్పు తక్కువ ఉన్న ప్లేస్లో కట్టుకుంటున్నామంటే హ్యాపీగా వేయొచ్చు అన్న. ఓ 10 అడుగులు 12 అడుగులు వెడల్పులో కట్టుకుంటున్నామన్నా, పిల్లర్స్ ఇచ్చాము, బీమ్స్ ఇచ్చాము, వాటికి మంచి ఐరన్ యూస్ చేసామంటే పర్లేదు, అంత వెయిట్ ఏం రాదు. మనం స్లాబ్ వాటం కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే కొంచెం మాల్ థిక్నెస్ తగ్గించి వేయొచ్చు. బట్ కానీ రూమ్స్ వెడల్పు ఎక్కువగా ఉంది అనే దగ్గర మాత్రం ఆ విధంగా వద్దన్న. టైల్స్ మనకి టైల్స్లో కూడా బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, బెస్ట్ అవుట్పుట్ వస్తున్నాయి, యూస్ చేయొచ్చు స్టైల్స్. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ఎలక్ట్రికల్ పైప్స్ ఏ బ్రాండ్ బెస్ట్ అని ఒక అన్న అడుగుతున్నారు. అంటే ఎలక్ట్రికల్ పైప్లో ఏ కంపెనీ బాగుంటుంది, మంచి పైప్స్ అని అడుగుతున్నారన్న. ఎలక్ట్రికల్లో మీరు స్లాబ్లో వేయాల్సిన పైపులు అయితే 2mm 1 ఇంచి అంటే 2mm గేజ్ 1 ఇంచి పైపు ఫినోలెక్స్ బాగుంటుందన్న. అది మీరు స్లాబ్లో వేయడానికి అయితే మాత్రం అది చాలా బాగుంటుంది. అలానే వాల్కి అయితే 1.5mm గేజ్ 1 ఇంచి పైపు గోల్డ్ మెడల్ లేదా సుధాకర్ బాగుంటుందన్న. ఈ రెండు కూడా మీకు బెస్ట్ ఉంటాయి. సో మా ఎలక్ట్రీషియన్ కనుక్కొని కన్ఫర్మ్ చేసి ఉన్న కంపెనీస్లో మీకు చెప్తున్నది. సో ఆ రెండు ట్రై చేయండి. అలానే మీలో కొంతమంది ఎలక్ట్రికల్స్ వీడియో చూస్తుంటారు కదన్న వర్కర్స్, మీకు ఏదైనా మంచి కంపెనీ తెలిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి, చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, ప్లీజ్ రిప్లై టు మై క్వశ్చన్. టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ విచ్ ఇస్ బెస్ట్, వాచ్ ఇస్ బెస్ట్, బ్రిక్ ఆర్ వరలు ఆర్ ప్లాస్టిక్? టెర్రస్ మీద డమ్మీ పిల్లర్కి కాంక్రీట్ వెయ్యమంటారా లేదా బ్రిక్ వర్క్ చేయించమంటారా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ కామెంట్ అంటే ఒక డౌట్ ఏంటంటే వాటర్ ట్యాంక్కి ఏది మంచిది అని అడుగుతున్నారు. వాటర్ ట్యాంక్కి బ్రిక్ వర్క్, వరలు, ప్లాస్టిక్ ఏది మంచిది అంటే అన్న, బ్రిక్ వర్క్ అయితే వాటర్ ట్యాంక్కి పనికిరాదన్న. డెఫినెట్గా మీరు చేయిస్తే కాంక్రీటే చేయించుకోవాలి. అంటే కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్ స్లాబ్ వేసుకుని వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలి. వరలు కూడా మీకు పనికిరావు, డెఫినెట్గా కొన్ని లీకేజెస్ సమస్యలు అయితే వస్తాయి. సో వీటన్నిటికన్నా ప్లాస్టికే బెస్ట్ ఇప్పుడున్న రోజుల్లో. లేదన్నా మేము కొంచెం బడ్జెట్ పెట్టగలము, పైన ఇంకా మరి ఏ కన్స్ట్రక్షన్ చేయించము, మాకు పర్మనెంట్గా ఉండాలంటే మాత్రం నీట్గా డమ్మీ పిల్లర్స్ అంటే డమ్మీ దిమ్మలు వేయించేసి కరెక్ట్గా బీమ్ స్ట్రక్చర్ కొంచెం స్లాబ్లో ఇచ్చుకొని ఎంచక్క స్లాబ్ ఒక 4 ఇంచులు లేదా 6 ఇంచులు గేస్తో చుట్టూ వాల్ కాంక్రీట్ వేసుకొని వాటర్ ట్యాంక్ చేయించుకోవడం బెస్ట్ మీకు. అది చాలా బాగుంటుంది. అంత బడ్జెట్ పెట్టలేమన్నా అంటే మాత్రం ప్లాస్టిక్ ట్యాంకే యూస్ చేసుకోవాలి. అదేవిధంగా డమ్మీ పిల్లర్స్కి బ్రిక్స్ అయితే యూస్ చేయొద్దన్న. డమ్మీ పిల్లర్స్కి మీరు కాంక్రీట్ వేయించుకోవడమే మంచిది. అది టెర్రస్ మీద బ్రిక్ వర్క్ అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మేము 2 స్టేర్స్ ఇండివిజువల్ హౌస్ కడుతున్నాము. ముహూర్తం కారణంగా పిల్లర్స్ వేసిన 2 days నుంచే సెంటరింగ్ మొదలు పెట్టడం వల్ల వాటరింగ్ చెయ్యలేదు. పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటాయా? 2 స్టేర్ పిల్లర్స్ చెప్పండి, భయంగా ఉంది. మేము చేసిన తప్పుకు అని అడుగుతున్నారు. అంటే స్లాబ్ ముహూర్తమో ఇంకేదో సంథింగ్ అవ్వచ్చు. ఆ ముహూర్తం వల్ల ఏంటంటే కంగారుగా పిల్లర్స్ వేసిన 2 daysకి సెంటరింగ్ వర్క్ స్టార్ట్ చేసి స్లాబ్ వర్క్ అయితే చేయించడం వల్ల వాటరింగ్ చేయలేకపోయారు. అదేవిధంగా సెంటరింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు వాటర్ నీళ్ళు కొడితే ఒప్పుకోరండి డెఫినెట్గా. సో దానికి భయంగా ఉందంటే దానికి ఏమీ అయిపోదు, కానీ దానికి ఉన్న స్ట్రెంగ్త్ మనం వాటరింగ్ చేస్తేనే పిల్లర్స్కి స్ట్రెంగ్త్ ఉంటుందండి. సో జీవితాంతం ఉండాల్సిన ఇంటికి ఆ ముహూర్తాల గురించి అని చెప్పేసి చాలామంది ఇలానే ఇదే తప్పు చేస్తున్నారు. దానికి ఇవ్వాల్సిన బలం దానికి ఉండదండి. ఇప్పుడు మనమైనా సరే అంతేని, తినాల్సిన టైంకి మనం ఫుడ్ తింటే బాగుంటుంది, లేకపోతే లేనిపోయిన సమస్యలు వస్తాయి కదా, ఆ విధంగా అనమాట. సో భయంగా ఉందంటే మీరు అంత భయపడాల్సిన పని లేదు, కానీ మీరే మీ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసుకున్నారనమాట. అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఇల్లు ఒక్క ముహూర్తం వల్ల ఆ విధంగా చేయడం అయితే రాంగ్. సో డెఫినెట్గా మీరు స్లాబ్ ఆర్సీసీ వర్క్ ఏదైనా సరే, కాంక్రీట్ వర్క్ చేసినా, బ్రిక్ వర్క్ చేసినా, ప్లాస్టింగ్స్ చేసినా, ఏదైనా సరే ఇల్లు అనేది మనం వాడే సిమెంట్ బట్టి, ఓపీసీ ఆర్ పీపీసీ బట్టి, మీరు ఓపీసీ సిమెంట్ వాడినట్లయితే క్యూరింగ్ ఒక 5 days 6 days చేసి మిగతా వర్క్లు స్టార్ట్ చేయొచ్చు. కానీ పీపీసీ వాడినట్లయితే మాత్రం ఒక 14 days వరకు క్యూరింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడున్న రోజుల్లో అన్ని రోజులకు క్యూరింగ్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక 1 week అయినా సరే
ప్లాస్టింగ్ కానీ బ్రిక్ వర్క్ కానీ ఈ విధంగా కాలమ్స్ కానీ ఏదైనా సరే వాటరింగ్ అనేది చేయండి. వాటరింగ్ చేయించడం చాలా మంచిది. సెంటరింగ్ వర్క్ అయిపోయి స్లాబ్ వేసిన వెంటనే పిల్లర్స్ అనేవి బాగా తడపడం అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలామంది అనుకుంటారు వర్క్ అయిపోయింది కదా ఏం కాదు అనుకుంటారు, కానీ అది జీవితంలో దాని ఎఫెక్ట్ అది కొడతానే ఉంటుంది అనమాట. మీకు పగుళ్ళు రావడం ఏదో ఒక సమస్య విధానంగా వస్తుంటుంది. సో వాటరింగ్ గురించి ఒక వీడియో వస్తుంది, బట్ ఏంటంటే నాకు టైం దొరకకపోవడం వల్ల సగం ఎడిటింగ్ అయ్యి ఆగిపోయింది అనమాట అది. సో అది రిలీజ్ చేస్తాను. సో మీరైతే మాత్రం డెఫినెట్గా వాటరింగ్ అయితే చేయించండి. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బాబు ప్లాస్టింగ్ 2 times చేయించాలా 1 time సరిపోతుందని అడుగుతున్నారు. అంటే ప్లాస్టింగ్ మనం అవుట్ సైడ్ అయితే 2 times చేస్తున్నారండి. అంటే మనకి హైదరాబాద్ అటు సైడ్ అయితే దుబాడా ప్లాస్టింగ్ అంటారంట, అది 2 సార్లు చేస్తున్నారు. ఒకటి రఫ్ కోటింగ్ దిగిపోయి మళ్ళీ నైస్ అనమాట. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది డబల్ లేయర్ ప్లాస్టింగే చేస్తున్నారన్నమాట అవుట్ సైడ్ థిక్నెస్ కోసం. అది మంచిదేని, కానీ అన్ని బ్రిక్స్కి కాదండి. మనకి 9 ఇంచుల బ్రిక్స్ యూస్ చేసినట్లయితే కొంచెం థిక్నెస్గా 1 coating ప్లాస్టింగే చాలు. అలా కాదు మేము 6 ఇంచుల బ్రిక్స్తో బ్రిక్ వర్క్ చేయించాము అన్నప్పుడు మాత్రం 2 coating ప్లాస్టింగ్ మంచిది. సో దాని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న మేము ఒక సెంట్లో చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, నో ఫర్నిచర్ నో టైల్స్, ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా? నాది నియర్ విజయనగరం అడుగుతున్నారు, విజయనగరం నుంచి అన్న. సో నో ఫర్నిచర్ ఓకే అన్న, నో టైల్స్ అయితే మాత్రం వద్దన్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో కొంత అప్పు చేసినా సరే పక్కాగా ఇంట్లో టైల్స్ అయితే వేస్తున్నారు. సో డెఫినెట్గా టైల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఒక సెంటులో అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం మీరు గట్టిగా ఖర్చు పెడితే ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అవుతుంది కొంచెం రిచ్గా కడితే. లేదన్నా ఉన్న బడ్జెట్లో తక్కువలో వెళ్తామంటే మీకు 6 లక్షల నుంచి ఒక 7 లక్షలు అయితే ఖర్చు అవుతుందన్న. సో అది మీకు ఇలా కాకుండా సైట్ వెడల్పు పొడవులు వీలైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తాను, వాటిని పాటిస్తే మీకు బడ్జెట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నమస్తే అన్న, ఎలివేషన్ కోసం పిట్టగోడ కింద నుంచి స్లాబ్ వరకు కట్టవచ్చా అన్న 2 ఫ్లోర్లు? అంటే ఎలివేషన్ వర్క్కి బ్రిక్ వర్క్ చేయించవచ్చు అని అడుగుతున్నారు. చేయించవచ్చు అన్న, బట్ కాకపోతే కింద మనకి గ్రౌండ్లో బీము కన్ఫర్మ్గా రన్ చేయాలి. గ్రౌండ్లో ఎలివేషన్ బీమ్ రన్ చేయాలి. అదేవిధంగా స్లాబ్లో హెచ్ బీములు కంటిన్యూ చేసుకొని ఈ 2 ఫ్లోర్లు మీరు ఎలివేషన్ అయితే బ్రిక్ వర్క్ చేయించుకోండి, బాగుంటుంది. బట్ గ్రౌండ్లో బీమ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వారం కామెంట్లు అయితే. ఇంకా స్టార్టింగ్లో నేను ఏమైనా కొంచెం అటు ఇటుగా మాట్లాడుంటే ఎవరు ఏమనుకోవద్దు. సో నాకు వచ్చిన కామెంట్ల వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చిందనమాట, అదే నాకు వచ్చిన మెసేజెస్ వల్ల. అదేవిధంగా ఈ వీక్లో నేను ఇచ్చే రిప్లై మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీలైతే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్, బాయ్ బాయ్.